షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 14. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో అత్యంత పవర్ఫుల్ అయిన బుల్లిష్ యాంగిల్ రివర్సల్ ప్యాటర్న్ అయినటువంటి బుల్లిష్ యాంగిల్ఫింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్యాటర్న్ సాధారణంగా డౌన్ ట్రెండ్ చివరిలో కనిపిస్తుంది. అంటే బుల్లిష్ యాంగిల్ఫింగ్ కల్పించినప్పుడు మార్కెట్లో బయ్యర్స్ బలం పెరుగుతుందని మరియు ట్రెండ్ పైకి మారే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలా. స్వింగ్ ట్రేడర్సు అండ్ ఇంట్రాడే ట్రేడర్సు మరియు పొజిషనల్ ట్రేడర్సు, స్వింగ్ ట్రేడర్సు, ఇంట్రాడే ట్రేడర్సు మరియు పొజిషనల్ ట్రేడర్స్ అందరూ కూడా ఈ ప్యాటర్న్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. సరి అయిన కన్ఫర్మేషన్తో ఈ ప్యాటర్న్ని మనకి చాలా ట్రేడింగ్ ఆపర్చునిటీని అందిస్తుందండి. ఈ ప్యాటర్న్ స్ట్రక్చర్ వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ డౌన్ ట్రెండ్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఈ క్యాండిల్ బాడీ మొత్తాన్ని గ్రీన్తో క్లోజ్ అయిందో సింపుల్గా చెప్పొచ్చు ఈ ప్యాటర్న్లో 2 క్యాండిల్తో ఏర్పడుతుంది. మొదటి క్యాండిల్ బేరిష్ క్యాండిల్గా ఉంటుంది, రెండోది ఒక పెద్ద బుల్లిష్ క్యాండిల్గా ఉంటుంది. ఈ బుల్లిష్ క్యాండిల్ మొదట బేరిష్ క్యాండిల్ యొక్క బాడీని మొత్తం పూర్తిగా కప్పేస్తుంది. దాన్నే యాంగిల్ఫింగ్ అంటారు, లేదా ఎంగల్ఫ్ అంటారు. అందుకే దీనిని బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అని పిలుస్తారు. రెండోది క్యాండిల్ ఎంత పెద్దగా ఉంటే ప్యాటర్న్ అంత బలంగా పరిగణించబడుతుంది. గుర్తుపెట్టుకోండి. దీని యొక్క మార్కెట్ సైకాలజీ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ప్యాటర్న్లో మొదట సెల్లర్స్ మార్కెట్ పై మీరు చూసుకోవచ్చు కంట్రోల్ కలిగి ఉంటారు. తర్వాత వచ్చేసరికి ఏమవుతుంది, అందువల్ల మొదటి క్యాండిల్ బేరిష్గా కనిపిస్తుంది. తర్వాత క్యాండిల్ వచ్చేసరికి మీకు బయ్యర్స్ బలంగా మార్కెట్లోకి ప్రవేశిస్తుంది. వారు సెల్లర్స్ని పూర్తిగా అధిగమించి ధరను పైకి తీసుకెళ్తారు. దీంతో రెండవ బుల్లిష్ క్యాండిల్ మొదటి బేరిష్ క్యాండిల్ని పూర్తిగా కప్పేస్తుంది. ఇది మార్కెట్ సెంటిమెంట్ సెల్లర్స్ నుండి బయ్యర్స్ వైపు మారుతుంది. అందుకే ఇది ఒక స్ట్రాంగ్ బుల్లిష్ రివర్సల్ సిగ్నల్గా పరిగణించబడుతుంది. దీని యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటంటే ఎప్పుడు కూడా బుల్లిష్ ఎంగల్ఫింగ్ కనిపించగానే మొదట ఎంట్రీ తీసుకోకూడదు. రెండో బుల్లిష్ క్యాండిల్ కనిపించిన తర్వాత మాత్రమే మనం దీంట్లోకి ఎంట్రీ తీసుకోవాలా. స్టాప్ లాస్ని వచ్చేసరికి ప్యాటర్న్ యొక్క లోయర్ పాయింట్ని లేదా రెండో క్యాండిల్కి లో కింద పెట్టాలా. ప్రాఫిట్ టార్గెట్ ఎప్పుడు కూడా 1:2 లేదా 1:3 తీసుకోవాలా. ఫైనల్గా వాల్యూమ్ యొక్క ఎక్కువగా ఉంటే సిగ్నల్ మరింత బలంగా మనం పరిగణించాలా. వాల్యూమ్ కంపల్సరీ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్ అనేది మనం కంపల్సరీ తీసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లప్పుడూ కూడా క్యాపిటల్ ప్రొటెక్షన్ మరియు రిస్క్ మేనేజ్మెంట్ పాటించండి మీరు. సో చూశారు కదా, కింద ఏదైతే నేను వాల్యూమ్స్ కన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాను. అండ్ ఇప్పుడు ఈ రియల్ మార్కెట్ని చూసినట్లయితే మనం కొన్ని చూసినట్లయితే మీరు ఓన్గా తీసుకొని మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఏదైతే మీరు ట్రేడింగ్ వ్యూలో తీసుకుంటున్నారో అక్కడ ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ తీసి మీరు ఏదైతే అంటే ఏ చార్ట్ అంటే ఏ స్టాక్స్ మీరు తీసుకున్నారో మీరు చూసుకోవచ్చు. సో రేపటి క్లాస్లో బుల్లిష్ ఎంగల్ఫింగ్ పూర్తిగా విరుద్ధమైనటువంటి బేరిష్ ఎంగల్ఫింగ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. హ్యాపీ ట్రేడింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్. ఇంకోటి, మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ కింద అండ్ యూట్యూబ్ ఛానల్ కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, ఎవరైనా ఉంటే కనుక జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవరైనా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయకపోతే కింద రిఫరల్ లింక్ ద్వారా ఓపెన్ చేయండి.